నమః శివాయ. అందరికీ నమస్కారం. శృతిలైల ఛానల్లోకి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియోలో మనం దేవాలయంను దర్శించుకునే పద్ధతి గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ఇంకా ఆలస్యం చేయకుండా మొదలు పెడదాం. దేవాలయం అంటే దైవం నెలకొన్న స్థలం, పరమ పవిత్రమైన క్షేత్రం, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భక్తుల అభిష్టములు తీర్చడానికి కొలువై ఉన్న పరమ పావన నివాసం. అలాంటి దేవాలయంనకు దర్శనంనకు వెళ్ళినప్పుడు కొన్ని ధర్మములను పద్ధతులను ఆచరించాలి. అప్పుడే ఆ దైవం యొక్క అనుగ్రహంనకు పాత్రులం అవుతాం. 1. ప్రతి భక్తుడు స్త్రీ లేదా పురుషులు గుడికి వెళ్లే ముందు శుచిగా స్నానం చేసి విధిగా నుదుట కుంకుమ ధరించాలి. 2. సంప్రదాయమైన వస్త్రములు ధరించాలి. స్త్రీలు చీరలు, పురుషులు ధోవతి, ఉత్తరీయం, ఆడపిల్లలు పరికిణీలు లేదా చుడిదార్ ధరించాలి. చాలా మంది ఆడపిల్లలు జీన్స్ టీషర్ట్లు, మగపిల్లలు షార్ట్లు ధరించి వెళ్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. నిరసన సమ్మె చేసేవారు మాత్రమే సగం దుస్తులు ధరించి అర్ధనగ్న ప్రదర్శన చేస్తారు. ఇలా ధరించిన వారిని ఆలయ ప్రవేశంనకు అనుమతిని ఇవ్వకుండా యాజమాన్యం చూసుకోవాలి. తల్లిదండ్రులు ప్రోత్సహించరాదు. 3. కనీస పూజా సామాగ్రిని తీసుకొని వెళ్ళాలి. పెద్దవారి దగ్గరికి వెళ్ళినా, మహాత్ముల దగ్గరికి వెళ్ళినా ఒట్టి చేత్తో వెళ్ళరాదు. గీతలో పరమాత్ముడు పత్రం, పుష్పం, ఫలం, తోయం యో మే భక్త్యా ప్రయచ్చతి, ఎవరైతే నాకు భక్తితో పత్రం కాని, పుష్పం కాని, ఫలం కాని, ఉదకం కాని సమర్పిస్తారో వాటిని ప్రీతితో స్వీకరిస్తాను అన్నాడు. 4. గుడి ముందుకు చేరుకోగానే మొదట కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 5. ఆలయంలోకి ప్రవేశించడానికి ముందు గోపురానికి నమస్కరించి తర్వాత మెట్లకు నమస్కరించాలి. 6. లోనికి ప్రవేశించినప్పటి నుండి భగవంతుని నామం జపిస్తూ అన్యమస్కంగా కాకుండా ఏకాగ్రత అంతా దేవుడిపైనే ఉంచాలి. 7. నామజపం చేస్తూ మధ్యమ వేగంతో గర్భాలయం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి పురుషులు స్వామికి కుడివైపు, స్త్రీలు ఎడమవైపు నిల్చోవాలి. 8. మొదట మూల విగ్రహం పాదాలను దర్శించి అందులో లీనం కావాలి. తర్వాత స్వామి కళ్ళల్లోకి చూస్తూ లీనం కావాలి. 9. అర్చన చేసుకునేవారు తమ గోత్రం, ఇంటి పేరు, నక్షత్రం చెప్పుకోవాలి. తీర్థం తీసుకునే సమయంలో అరచేయిని గోకర్ణాకృతిలో ఉంచి చేయి కింద ఏదైనా వస్త్రం ఉంచుకొని అకాల మృత్యుహరణం అనే మంత్రం స్వయంగా చెప్పుకుంటూ భక్తితో తీర్థాన్ని చప్పుడు రాకుండా తీసుకోవాలి. 10. దర్శనం అయిన తర్వాత కాసేపు కూర్చొని నామజపం చేస్తూ ప్రశాంత చిత్తంతో ఉండాలి. 11. ప్రసాదం భక్తులందరికీ పంచి తాము భక్తితో తీసుకోవాలి. 12. తిరిగి వెళ్లే ముందు మళ్ళీ స్వామికి నమస్కరించుకొని బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ గోపురానికి నమస్కరించి వెళ్ళాలి. హిందూ ధర్మములను ఆచరించండి, ఆచరింప చేయండి. ఇది ఈరోజు వీడియో. మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మాత్రం వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.